నమస్తే, నమస్తే, నమస్తే. నా ప్రియమైన మిత్రులారా, ఎంత పెద్ద ఇంటర్నెట్‌లో నా దగ్గరికి వచ్చినందుకు ముందుగా థాంక్స్. నేను మీ రాజీవ్ వర్మ. ఐఐటీ మద్రాస్‌లో 3వ సంవత్సరం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాను. చాలా రోజుల తర్వాత తెలుగులో వీడియో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయ్యాను. ఇక నుండి వీడియో డిలేస్ ఉండవు. మరి ఇక మొదలెడదామా? డబ్బు. ఇది తరచుగా లావాదేవీలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది నీ భావోద్వేగాలు, ఆలోచనలు ఇంకా పనులను ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుంది. అయితే నువ్వెంత స్మార్ట్‌గా ఉన్నా సరే, డబ్బును మేనేజ్ చేయాలంటే మాత్రం నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అయితే మరి ప్రవర్తన అనేది నేర్పించడం చాలా కష్టం. నిజంగా తెలివైన వ్యక్తులకు కూడా. అందుకే లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, ఇదే సైకాలజీ ఆఫ్ మనీ. ద బుక్ విజ్డమ్ సిరీస్ యొక్క ప్రతి ఎపిసోడ్ ద్వారా నువ్వు ప్రతి బుక్ నుండి వచ్చే విజ్డమ్‌ని నేర్చుకుంటావు. విజ్డమ్ అనేది జస్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు. అది నేర్చుకున్న విషయాలు ఎవ్రీడే లైఫ్‌లో అప్లై చేసే సామర్థ్యం. ఈ బుక్స్ 'ద వర్మా వోయేజ్‌లో ఒక పార్ట్. సో, వన్ బుక్ ఎట్ ఎ టైమ్. లైఫ్‌లో ప్రతి ఒక్కరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవి 2. ఒకటి డబ్బు, ఇంకోటి ఆరోగ్యం. డబ్బు అన్ని చోట్ల ఉంటుంది. అది నిన్ను, నన్ను అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అందరూ దాని గురించి డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. ఫైనాన్షియల్‌గా గెలవాలంటే కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఒక మంచి బిహేవియర్ ఉండాలి. డబ్బును మంచిగా మేనేజ్ చేయాలి అంటే నీ భావోద్వేగాలు ఇంకా మానసిక ధోరణిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఫైనాన్స్ స్కిల్స్ అనేవి కేవలం జస్ట్ సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే. ఇక్కడ నీకేమీ తెలియకపోయినా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేదే ఇంపార్టెంట్. లైఫ్‌లో ప్రతి రిజల్ట్ నీ ప్రయత్నంతో కాకుండా ఇతర శక్తులచే మార్గనిర్దేశం చేయబడుతుంది అనేది నిజమే అనుకుంటా. ఆ నిజాలే లక్ అండ్ రిస్క్ అనుకుంటా. ఇవి ఎందుకు జరుగుతాయి? అంటే ఈ ప్రపంచం అనేది నీ 100% ఇన్‌పుట్స్‌ని 100% అవుట్‌పుట్స్‌గా మార్చలేదు. 800,00,00,000 మనుషులుండే ఈ ప్రపంచంలో నువ్వొక మనిషివి. మిస్టర్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిసే ఉంటాడుగా అందరికీ. 2006 సంవత్సరంలో యాహూ నుండి తన కంపెనీని కొనడానికి అక్షరాల $1 బిలియన్ ఆఫర్ చేశారు. కానీ మిస్టర్ మార్క్ ఏదో చూసాడు, ఆఫర్ వద్దన్నాడు. ఇతనిని తెలివైన వ్యక్తి కింద భావిస్తారు. But 21-year-old Mark Zuckerberg turned his little web experiment into a very big business. యాహూ కూడా మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్‌ని, ఓ పెద్ద ఆఫర్‌ని ఇలానే వద్దనుకుంది. కానీ చివరికి చాలా తక్కువ మొత్తానికి వేరే గ్రూప్‌కి అమ్మేసింది. ఇక్కడ ప్రజలేమనుకుంటారు? మూర్ఖులు. వీలైనప్పుడు క్యాష్ చేసుకోవాల్సిందిగా అంటారు. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఏం తెలియజేయవచ్చునో. హానెస్ట్‌గా చెప్పాలంటే లక్ అండ్ రిస్క్ అనేవి మనం ఒప్పుకోవడంలో. ఒక చిన్న పని ఫ్యూచర్ బిల్డింగ్‌కు ఫ్యూయల్‌లా పనిచేస్తుంది. ఒక చిన్న స్టార్ట్ అసాధారణమైన ఫలితాలకు దారితీస్తుంది. వాటికి లాజిక్‌తో పని లేదు. ఏది సాధ్యమో, ఎక్కడి నుండి వస్తుందో, అది దేనికి దారితీస్తుందో నువ్వు ఊహించలేవు. డబ్బు కూడా
అంతే. మిస్టర్ వారన్ బఫెట్ తెలిసే ఉంటాడుగా, తన ఫార్చ్యూన్ని ఎలా నిర్మించుకున్నారో 2000కు పైగా పుస్తకాలు రాయబడ్డాయి. అందులో ఆల్మోస్ట్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. కోర్స్ నేను అన్నీ చదవలేదులే, కానీ చాలా చాలా తక్కువ బుక్స్ ఒక చిన్న ఫ్యాక్ట్ మీద స్ట్రెస్ చేస్తాయి. అది మిస్టర్ బఫెట్ తన ఫార్చ్యూన్ని నిర్మించగలిగింది కేవలం ఒక మంచి ఇన్వెస్టర్గా ఉండడం వల్లే కాదు. ఒక ఇన్వెస్టర్ సిన్స్ హీ వాస్ లిటరలీ ఎ చైల్డ్. కాంపౌండింగ్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే నువ్వు దానికి ఎదగడానికి సమయం ఇచ్చినప్పుడు. 2018 నాటికి మిస్టర్ వారన్ బఫెట్ సంపద $84.5 బిలియన్, $84.5 బిలియన్. అందులో $84.2 బిలియన్ ఆయన 50వ పుట్టినరోజు తర్వాతే వచ్చాయి. మిస్టర్ వారన్ బఫెట్ ఒక అద్భుతమైన ఇన్వెస్టర్. ఒకవేళ ఆయన 30 సంవత్సరాలకి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసి 60 సంవత్సరాలకు రిటైర్ అయి ఉంటే అతని గురించి చాలా తక్కువ మంది వినేవాళ్ళు. మిస్టర్ బఫెట్ 10 సంవత్సరాలు ఉండగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. 30 సంవత్సరాలకి అతని దగ్గర $1 మిలియన్ ఉన్నాయి. ఆలోచించండి, ఒకవేళ అతను మరింత సాధారణమైన వ్యక్తి అయితే, బాగా డబ్బును ఖర్చు చేసే వ్యక్తి అయితే 30 సంవత్సరాలు వచ్చాక అతని దగ్గర ఎంత సంపద ఉంటుందనుకుంటారు? ఒక గెస్ చేయండి. సమ్ $25,000. సరే, ఇంకా అతనికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తున్నాయి అని కూడా అనుకుంటే, అంటే సుమారుగా సంవత్సరానికి 22%, గోల్ఫ్ ఆడటానికి ఇంకా మనవరాలతో టైం స్పెండ్ చేయడానికి 60 సంవత్సరంలో ఇన్వెస్టింగ్ వదిలేసి రిటైర్ అయ్యాడు అనుకుంటే, ఇప్పుడు అతని దగ్గర ఎంత సంపద ఉంటుందో ఒక గెస్ చేయండి. అది $84.5 బిలియన్ అయితే కాదులే, కానీ అది $11.9 మిలియన్. అంటే ఇప్పుడున్న సంపద అది సుమారుగా $150 బిలియన్ కంటే 99.9% తక్కువ. అతని స్కిల్ ఇన్వెస్టింగ్, కానీ అతని రహస్యం టైం. గెటింగ్ వెల్దీ అండ్ స్టేయింగ్ వెల్దీ. సంపదను కూడబెట్టడానికి తరచుగా రిస్క్ తీసుకోవడం అవసరం, కానీ దానిని మెయింటైన్ చేయడానికి దృష్టి సారించే మనస్తత్వం అవసరం. మంచి ఇన్వెస్టింగ్ అనేది మంచి డెసిషన్స్ తీసుకోవడమే కాదు, స్థిరంగా కుంగిపోకుండా ఉండడం కూడా. వెల్దీ కావడానికి లక్షల మార్గాలు ఉన్నాయి, అలా ఎలా చెయ్యాలో చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ వెల్దీగా ఉండటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది సమ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రుగాలిటీ అండ్ పారానోయా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇవాళ నేను ఏం కావాలంటే అది చేయగలను అని చెప్పగలే సౌమర్థ్యమే సంపదకున్న అత్యున్నత రూపం. మనుషులు సంతోషంగా ఉండటానికి వెల్దీ కావాలని కోరుకుంటారు, కానీ ఆనందం అనేది సంక్లిష్టమైన విషయం, ఎందుకంటే అందరూ భిన్నంగా ఉంటారు. కానీ ఆనందానికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంది అంటే అది స్వేచ్ఛ. సంతృప్తికరమైన జీవితానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తరచుగా మనుషులు డబ్బును కోరుకుంటారు, కానీ వాస్తవానికి వేరే వాళ్ళు చాలా అరుదుగా మన మీద మనం అనుకుంటున్న శ్రద్ధ చూపుతారు లేదా అసలే పట్టించుకోరు. ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి వాచ్, ఒక మంచి షర్ట్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కావాలి అనుకుంటున్నారు, కానీ
నీకు నిజంగా కావాల్సింది ఏంటి అంటే గౌరవం, ఇంకా అభిమానం. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని చూపించడానికి నువ్వు ఖర్చు చేస్తే, బిలీవ్ మీ, ఇట్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే టు హ్యావ్ లెస్ మనీ. సంపద అనేది నీకు కనిపించనిది, ఖర్చు చెయ్యనిది, అది దాగి ఉంటుంది. దాని విలువ నీకు ఎన్నో ఆప్షన్స్ ఇస్తుందని తొందరలో తెలుసుకుంటావు. సేవ్ చేయండి చాలు. నువ్వు సేవ్ చేయడానికి నీకు ఒక ప్రత్యేకమైన రీజన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది నువ్వు కంట్రోల్ చేయగలిగిన ఏకైక ఫ్యాక్టర్. కార్, డౌన్ పేమెంట్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ కోసం సేవ్ చేయడం చాలా మంచిది. ఆ దాచిన రిటర్న్ అనేది నీకు మరింత కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం ఒక నిరంతర ఆశ్చర్యాల గొలుసు. ప్రత్యేకంగా దేనికి కేటాయించని సేవింగ్స్ అనేవి జీవితంలో అత్యున్నత దారుణమైన క్షణంలో నిన్ను ఆశ్చర్యపరిచే అనివార్య సామర్థ్యానికి ఒక రక్షణ కవచం. పాజిటివిటీ కంటే నెగిటివిటీనే మన దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇక ఊహించని ఖర్చులు తప్పవు అని సేవ్ చేయండి, కానీ నమ్మకంతో ఫ్యూచర్ బాగుంటుందని ఇన్వెస్ట్ చేయండి. ఈ అప్రోచ్ మన సంపదను పెంచుతూనే ఇంకో పక్క ఎమర్జెన్సీస్లో సేఫ్గా ఉండటానికి పనికొస్తుంది. భయంతో కూడిన డెసిషన్స్ అనేవి నీ ఫైనాన్షియల్ గ్రోత్కి ఆటంకం కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండు. ఈ నెగిటివిటీని నీ వ్యూహాన్ని నిర్దేశించడానికి అస్సలు అనుమతించవద్దు. ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి పూర్తిగా రీజనబుల్గానే ఉండాలి. ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాకుండా రీజనబుల్గా ఉండేటట్టు చూసుకోండి. రీజనబుల్గా ఉండడం అనేది మరింత వాస్తవికమైనది, అండ్ నువ్వు దాన్ని లాంగ్ రన్లో ఫాలో అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ డబ్బును మేనేజ్ చేయడానికి కావాల్సిందే ఇది. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసే విషయాల కంటే వ్యక్తిగత ఆనందం ఇంకా సంతృప్తి కలిగించే విషయాలపై డబ్బును ఖర్చు చేయండి. నిజంగా ఆనందం కలిగించేది ఏంటో తెలుసుకుంటే ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. ఇందులో మన ఎమోషన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డెసిషన్స్కు దూరంగా ఉండండి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో సేఫ్టీ మార్జిన్ ఉండడం అవసరం. ఈ కంటెక్స్ట్లో తప్పు జరుగుతుంది అనుకొని ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే విషయాలు తప్పు జరిగినప్పుడు కూడా మన స్థిరత్వాన్ని కోల్పోము. విలువైనదేది ఉచితం కాదు. అన్నింటికీ ఒక ధర ఉంటుంది, కానీ అన్ని ధరలు నువ్వు చూడలేవు, మనకి కనిపించవు. దీనితో నేను ద బుక్ విజ్డమ్ సిరీస్ సీజన్ 1 మొదటి ఎపిసోడ్ నేను ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. Everybody!